బోరు బావిలో చిన్నారి పడి 13 గంటలు కావస్తోంది. ఇంకా పసి ప్రాణం బోరు బావిలోనే ఉంది. సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పైన పాపాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రంతా చేసిన సహాయక చర్యలు ఏవీ ఫలితం చూపలేవు. ఓ పక్క బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వుతూనే ఉన్నారు. నేరుగా పైకి తీసేందుకు రెస్క్యూ టీం కష్టపడుతోంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం చిన్నారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. చూడలేదు, అక్కడ చూలేసి అక్కడ పడిపోయింది. ఇక పెద్ద పాప చూసి మాకు చెప్పింది. మేము వచ్చేసరికి పోయింది అంతే. ఇక అప్పుడు ఆ క్షణంలో మీరు ఎక్కడ ఉన్నారమ్మా? మేము అక్కడ ఎంబడి ఉన్నాం, కలుస్తున్నాం. వీళ్ళు ఎటు పోయి వచ్చారు అడిగి ఆడుకోవడానికి? ఎటు నుంచి వచ్చారు? అక్కడ మా ఎంబడికి వెళ్ళి ఇక్కడ వచ్చారు. అక్కడ హౌజులు ఉంటాయి, అటుకెళ్ళి ఇక్కడ వచ్చారు. కానీ మేము చూడలేము, అక్కడే ఉన్నాం అనుకున్నాము. మా చిన్న పెద్ద పాప చూసి చెప్పింది, మేము చూసాము అంతే. ఇక ఈ బోర్ బాయ్ ఈడ ఉందని మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఎప్పుడు చేసిరు నిన్న ఉండే ఎప్పుడు వేసిరమ్మా? ఇది ఫస్ట్ వేసిరట. వేస్తే రాకముందు వేసారు. బోర్డు దింపారు మొన్న 3 days ముందు. దింపితే కప్పేశారు. అయితే కవర్ కప్పారు, చిన్న తంత్రమిగా. ఇక చూసుకోలేదు మేము. ఆ పాప అక్కడ వెళ్ళింది అనుకోలేము. వెళ్ళేసి ఇక చిన్నద్దరు ఆడుకుంటూ వెళ్ళిపోయారు. చిన్న పాప పడిపోయింది, పెద్ద పాప చెప్పింది అంతే. మేము వెళ్ళేసరికి ఏడుస్తుంది లోపల వినపడ్డది. ఎక్కడి నుంచి వచ్చిర్రు? అసలు ఎంతకాలం అవుతుంది? మేము వచ్చే సంవత్సరం అవుతుంది. తాండూరు సైడ్ నుంచి వచ్చాము. గోరేపల్లి మాది, మండల్యాల. పాపను కాపాడేందుకు సహాయక బృందాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. 40 అడుగుల లోతులో పాప ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే బోరు బావికి సమాంతరంగా పెద్ద గొయ్యి తీసేందుకు ప్రొక్లైన్లు, జేసీబీలను రప్పించారు. రాత్రి అయ్యేసరికి 4 ప్రొక్లైన్లు, 2 జేసీబీలతో సహాయక చర్యలను కొనసాగించారు. అయితే అక్కడి నేలంతా పెద్ద బండరాళ్లతో ఉండడంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగాయి. అర్ధరాత్రి వరకు కేవలం 12 అడుగుల లోతు వరకు మాత్రమే తవ్వగలిగారు. ప్రస్తుతం పాపకు ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రోబోటిక్ హ్యాండ్ ద్వారా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ 10 సార్లు ప్రయత్నించారు. కొంతమేర సఫలం అయినప్పటికీ మళ్లీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయినా మరోసారి రోబోటిక్ హ్యాండ్స్ మార్చి ప్రయత్నిస్తున్నారు. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నప్పటికీ అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
అంతకుముందు నల్గొండ జిల్లాకు చెందిన కరుణాకర్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంది. ఓ పక్క పాపకు నిరాటంకంగా ఆక్సిజన్ అందిస్తూ తల్లితో మనోధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పాప పరిస్థితి ఎలా ఉందో సెల్ ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. ఓ తాడుకు సెల్ ఫోన్ కట్టి లోపలికి పంపారు. పాప ఏడుస్తుండటంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కరుణాకర్ బృందం ఇనుప రాడ్లు, తాడులు సహాయంతో పాపను పైకి లాగేందుకు ప్రయత్నించారు. ఒక చేయి తాడును పట్టుకున్నప్పటికీ మరో చేయి పట్టుకోకపోవడంతో వీరి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత చిన్నారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గుంటూరు జిల్లా మంగళగిరి నుండి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం బోర్వెల్ విక్టిమ్ రికవరీ మెషిన్ ద్వారా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రోబోటిక్ హ్యాండ్ ద్వారా పాపను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ 10 సార్లు ప్రయత్నించారు. కొంతమేర సఫలమైనప్పటికీ మళ్లీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అయినా మరోసారి రోబోటిక్ హ్యాండ్స్ మార్చి ప్రయత్నిస్తున్నారు. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నప్పటికీ అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రోబోటిక్ హ్యాండ్ ద్వారా పాపను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికీ 10 సార్లు యత్నించారు. కొంతమేర సఫలమైనప్పటికీ మళ్లీ అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా మరోసారి రోబోటిక్ హ్యాండ్స్ మార్చి ప్రయత్నిస్తున్నారు. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నప్పటికీ అందుకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.